హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. జేఎల్కి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ గురుకులాకి కానీ టీఎస్పీఎస్సికి కానీ ప్రకటించడం జరిగింది. ఇంకా మనకి గురుకుల జేఎల్కి వచ్చేసి మోస్ట్లీ ఒక 40 days టైం ఉంది. అంటే రఫ్గా టీఎస్పీఎస్సి జేఎల్కి సంబంధించి మనకు ఒక 60 రోజుల పైనే మనకు టైం. ఎందుకంటే September 8th అనుకుంటున్నాం కాబట్టి September 8th అంటే జూలై ఆగస్ట్ 60 రోజులు, ఇది ఒక 10 రోజులు 70 days ఉంటుంది. సో దానికంటే ముందు మనకి గురుకుల జేఎల్ పరీక్ష జరుగుతుంది. సో మనం గురుకుల జేఎల్ వరకు పర్ఫెక్ట్గా ప్రిపరేషన్ అయి ఉంటే మనకు టీఎస్పీఎస్సి జేఎల్ అనేది వెరీ మచ్ ఈజీ అవుతుంది. ఇక్కడ జేఎల్ ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థులు కొంత అంటే టైం లేని కారణంగా వాళ్ళ ప్రిపరేషన్ డ్రాప్ అయ్యి టీజీటీ పీజీటీ ప్రిపరేషన్కి డైవర్ట్ అయిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే సూచన ఏంటంటే, జేఎల్ సిలబస్ చూడడానికి చాలా పెద్దదిగా కనబడుతుంది. అదేదో డిగ్రీ అండ్ పీజీ కాంబినేషన్ ఆఫ్ సిలబస్. మనం ఎన్నో రోజుల నుంచి ఎప్పుడూ చదవంది కొత్తగా ఎలా చదువుతాం అనే ఉద్దేశంతో చాలామంది అభ్యర్థులు డ్రాప్ అయ్యారు. ఇక్కడ ముఖ్యంగా గురుకులాస్లో మహిళలకు సంబంధించి పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండడం కారణం అండ్ గురుకుల జేఎల్కి సంబంధించి అప్లికేషన్స్ చాలా తక్కువగా రావడం వల్ల ఎవరైతే మహిళా అభ్యర్థులు జేఎల్కి అప్లై చేసుకొని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జేఎల్ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. మినిమం మార్క్స్ సాధించినా కూడా ఉద్యోగం రావడానికి అవకాశం అయితే ఉంది. సో దాంతోపాటు ప్యారలల్గా మనం పీజీటీ టీజీటీ ప్రిపరేషన్లో ఉంటాం కాబట్టి రెండింటికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జేఎల్ యొక్క ప్రిపరేషన్ నుంచి మీరు బయటికి రాకండి. సో దానికోసం 30 రోజుల పీరియడ్లో జేఎల్లో ఉన్న సిలబస్ని సింప్లిఫై చేస్తూ ఎగ్జామినేషన్ ఓరియంటల్లో మనం క్లాసెస్ని అందిస్తాం. అంటే మనం చూస్తే సిలబస్ చూస్తే చాలా కాంప్లికేటెడ్గా కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. So when we are deeply observe the syllabus according to the previous examination papers, the syllabus was very simple. There is a mostly 100+ concepts are there. సో ఆ 100+ కాన్సెప్ట్స్ మనం జాగ్రత్తగా నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా జేఎల్లో మనం 60 to 70% ఈజీగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరైతే గురుకులాకి సంబంధించి 60 to 70% స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుంది. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈజీ కాన్సెప్ట్స్ ముందుగా మనం పూర్తి చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే టైం తక్కువగా ఉంటుందో అప్పుడు స్మార్ట్ ప్రిపరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో లెట్స్ సీ దట్. సో టుడే టాపిక్ సాలిడ్ జామెట్రీలో టాంజెంట్ ప్లేన్. సో మనకు వాట్ ఈజ్ టాంజెంట్? టాంజెంట్ అంటే మనము చిన్నప్పుడు 10th క్లాస్లో ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ నుంచి బాహ్య బిందువు నుంచి ఏదైనా ఒక సరళ రేఖ కనుక ఒక బిందువుని ఆ వృత్తం యొక్క అదేమంటారు పరిధి పైన ఒకే ఒక బిందువు వద్ద టచ్ చేస్తే దాన్ని టాంజెంట్ అంటాం. దీన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇక్కడికి వచ్చేసరికి వెన్ వీఆర్ ఎంటరింగ్ టు ది సాలిడ్ జామెట్రీ 3-dimensional ఫిగర్లో సర్కిల్ కాస్త స్పియర్ అవుతుంది అండ్ దిస్ లైన్ కాస్త ప్లేన్ అవుతుంది. సో ఏమవుతుందండి, స్ట్రేట్ లైన్ కాస్త ప్లేన్గా మారుద్ది. అంతే, వెరీ సింపుల్. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనిస్తే వెన్ ఇంటు ది సర్కిల్, సో సర్కిల్ యొక్క సెంటర్ ఇది. సెంటర్ నుంచి పాయింట్ ఆఫ్ టాంజెంట్కి మనకి లంబ దూరం ఉంటుంది. అది ఈక్వల్ టు రేడియస్ అవుతుంది. అంటే ఇన్ సర్కిల్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద రిలేషన్ ఇస్ దిస్ ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ దట్ సర్కిల్. సేమ్ థింగ్ వెన్ వీఆర్ అప్లయింగ్ హియర్ స్పియర్లో మనం అదే కనుక అప్లై చేస్తే ఇక్కడ మనకి ఏదైతే ప్లేన్ టాంజెంట్ ప్లేన్గా ఉంటుందో వెన్ ఇట్ వాజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద radius. So the condition for the tangent plane, that is the perpendicular distance of the point of the contact of the plane to the circle of the center of the sphere is equal to the radius. Okay, ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని మనము ఉపయోగించుకునే టైంలో ఉపయోగించుకుందాం. రైట్, లెట్స్ సీ దట్. అంటే మీకు కంపారిజన్ అర్థమైంది, సర్కిల్ టు సాలిడ్ జామెట్రీలో స్పియర్. రైట్, నా ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే వాట్ ఈస్ ద స్పియర్ ఈక్వేషన్? General form of the sphere x square plus y square plus z square plus 2ux plus 2vy plus 2wz plus d equal to 0. This is the general form of the sphere. Then what is the plane equation? The plane equation is whatever it is. మనం ఏమనుకుంటామంటే ax plus by plus cz
plus d equal to 0 or lambda equal to 0. Okay, so this is the plane equation, general form of the plane. So ikkada which is the plane is tangent to the sphere at the point of P మనం ఏమైనా L, M, N తో సూచించవచ్చు, లేదంటే ఆల్ఫా కామా బీటా కామా గామాతో సూచించవచ్చు. సో వాట్ ఈస్ ద ప్లేన్ ఈక్వేషన్ which is tangent to the sphere at the point P alpha comma beta comma gamma. ఇక్కడ మనకు కావాల్సిన అంశాలు ఏంటి? సో వెన్ వీఆర్ ఎంటరింగ్ టు ది సబ్జెక్ట్, అసలు ఆ కాన్సెప్ట్స్లో మనం తీసుకోవాల్సిన అంశాలని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత మనము అప్లికేషన్లోకి వెళ్ళాలి. సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ దిస్ టాంజెంట్ ప్లేన్? సో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ అంటే ద పాయింట్ ఆల్ఫా కామా బీటా కామా గామా అండ్ which are the u, v and w. So what are the points we are going to take? U, v, w and as well as d. So when we take it is alpha, beta, gamma. ఓకే, ఇక్కడ డి అనేది లేదు కాబట్టి అలాగా వదిలేయండి. సో ఈజీ టు రిమెంబర్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ వేలో సింప్లిఫై చేసి మీకు ప్లేన్ టాంజెంట్ ప్లేన్ యొక్క ఈక్వేషన్ రాస్తాం. సో వాట్ ఈస్ ద టాంజెంట్ ప్లేన్ ఈక్వేషన్? టాంజెంట్ ప్లేన్ ఈక్వేషన్ ఈజ్ వెరీ సింపుల్. u ప్లస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ v plus beta y plus w plus gamma z plus. Okay, what is the constant term? The constant term which is product of all these things. So u into alpha plus v into beta plus w into r plus d equal to 0. Okay, simple. So what is the tangent plane equation? So this is the tangent plane equation, right? Very simple. అంటే మనము సబ్జెక్ట్ కోసం ఎంత కష్టపడుతున్నాము అన్నది కాకుండా దాన్ని ఎంత సింప్లిఫై చేస్తూ అర్థం చేసుకుంటున్నాము అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద టాంజెంట్ ప్లేన్ ఈక్వేషన్? u ప్లస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ v ప్లస్ బీటా వై ప్లస్ w ప్లస్ గామా జెడ్ ప్లస్ u alpha plus v beta plus w gamma plus d is equal to 0. So this is the tangent plane equation. So when we are going to enter into the problems, how we are going to solve the problems? Right here, find the equation of the tangent plane to the sphere x square plus y square plus z square minus 2x minus 4y minus 6z plus 2 is equal to 0 of the point P minus 1 0 5. సో ఫస్ట్ మనం డ్రా చేయాల్సింది ఏంటి? సో టు ఫైండ్ ద టాంజెంట్ ప్లేన్ యూ ఐడెంటిఫై ద వాల్యూస్ ఆఫ్ u, v, w అండ్ d. సో u ఏమవుద్ది అని అంటే, సో దిస్ ఈస్ ద హాఫ్ ఆఫ్ ది ఎక్స్ కోఎఫిషియంట్, హాఫ్ ఆఫ్ ది వై కోఎఫిషియంట్, హాఫ్ ఆఫ్ ది జెడ్ కోఎఫిషియంట్ అండ్ దిస్ ఈస్ ద d. సో వాట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ ది ఎక్స్ కోఎఫిషియంట్? ఇక్కడ మనం చూసినట్లయితే మైనస్ 2x మైనస్ 4y మైనస్ 6zలో. సో వాట్ ఈస్ ద u కామా v కామా వాల్యూస్? దిస్ ఈజ్ minus 1, this is minus 2, this is minus 3 and 2. What is the point? The point which is minus 1 0 5 right. సో ఇక మనం ఎగ్జామినేషన్ హాల్లో ఏం చేస్తామంటే ఈక్వేషన్ రాసి ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్లు చేసి అట్లా అన్నీ చేస్తాం. సో వెరీ సింపుల్. వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ హియర్, యాడ్ చేయండి, యాడిషన్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్ u and alpha, v and beta, w and gamma, which is take it as a x coefficient, y coefficient and z coefficient. Very simple. So minus 1 minus 2x minus 2 plus 0 minus 2y minus 3 plus 5 plus 2z. ఓకే, ప్లస్ ఇప్పుడు మల్టిప్లై చేయండి. minus 1 plus 1 minus 2 into 0 0 minus 3 into 5 minus 15
ప్లస్ 2 ఇంటూ ఏమి లేదు కాబట్టి ప్లస్ 2, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. సో నౌ మైనస్ 2x మైనస్ 2y ప్లస్ 2z 1 ప్లస్ 2 3 మైనస్ 15 ప్లస్ 3 అంటే ఇట్ ఈజ్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. వెన్ వీ కామన్ ద 2 మైనస్ 2 కామన్ ది అవతలకు పంపించేస్తే x ప్లస్ y మైనస్ z ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. చూడండి హౌ దస్ వెరీ సింపుల్, రైట్. ఇలా వెరీ సింప్లెస్ట్ వేలో మనం పూర్తి స్థాయి జేఎల్ సిలబస్ని 30 రోజుల్లో మనం కంప్లీట్ చేసుకుంటాం. ఇది అసాధ్యమేమీ కాదు, రైట్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ అండ్ స్మార్టెస్ట్ వే టు క్రాక్ ద జేఎల్ మ్యాథమెటిక్స్. ఓకే, రైట్, వెరీ సింపుల్. ఎంత అయింది? ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనం జనరల్గా రాసే ఈక్వేషన్. యాక్చువల్గా దీస్ క్లాస్ అంటే మనం ఏదైతే వాట్ వర్ డిస్కస్డ్ ఇన్ 10 minutes క్లాస్ మీకు పుస్తకాల్లో చూస్తే ఒక హాఫ్ ఆఫ్ ది చాప్టర్, లేదంటే వేరే క్లాసుల్లో చూస్తే అంటే అకాడమిక్ క్లాసెస్లో కానీ మిగతా క్లాసెస్లో కానీ చూస్తే ఒక 2 hours క్లాస్ ఇది. దాన్ని మనం ఏం చేసినాం, 10 minutesలో సింప్లిఫై చేసాం. సో దట్ ఈస్ ద వే ఆఫ్ అప్రోచ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టు క్రాక్ ద జేఎల్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఓన్లీ జయశంకర్ అకాడమీ. ఇలాంటి టెక్నిక్స్ మీకు అందుతాయి. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనిద్దాం. సో పాయింట్ P అనేది -1,0,5 అనేది ఇట్ ఈస్ ఏ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ దట్ మీన్స్ విచ్ ఈస్ ద పాయింట్ కామన్ పాయింట్ టు ద ప్లేన్ అండ్ స్పియర్. అంటే ఈ పాయింట్ ప్లేన్లో ఉంటుంది, ఈ పాయింట్ స్పియర్లో కూడా ఉంటుంది. కాబట్టి మనం ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇది కూడా చేయకుండా ఏం ఐడెంటిఫై చేయాలంటే విచ్ ఈస్ ద పాయింట్ సాటిస్ఫైడ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఆర్ నాట్. ఏదైనా ఒక పాయింట్ ఆ ప్లేన్ పైన ఉంటే ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద ఈక్వేషన్ వాట్ వీఆర్ హ్యావింగ్ హియర్. x ప్లస్ y మైనస్ z ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. సో సబ్స్టిట్యూషన్ ఆఫ్ ది వాల్యూస్ కూడా ఒక ప్యాటర్న్లో తీసుకుంటే మనకి ఈజీ అవుతాయి. వాట్ ఆర్ ద పాయింట్స్? -1, 0 and 5. సో x పాయింట్ -1, 0, 5. సో సబ్స్టిట్యూట్ ద x in x. -1 ప్లస్ 0 మైనస్ 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0, -6 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద సాటిస్ఫైడ్. సో కాబట్టి దిస్ ఈజ్ ద ప్లేన్, ద పాయింట్ on that plane and that point on that sphere only. Is that clear? So this is the way of tangent plane to find the tangent plane. Can examination allo manam tangent plane ee vidhanga rayam. You just check the options from that which is the point located on that plane or not. Okay, clear? Right. Now a question chuddam. So what is the find the equation of the tangent plane to the sphere. 3 of x square plus y square plus z square minus 2x minus 3y minus 4z minus 22 is equal to 0 at P 1, 2, 3. In generally it's take lot of time because x square y square z square యొక్క కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మిగతా వాటితో డివిజన్ చేసి అంత స్ట్రక్చర్ అంతా చేస్తే ఒక 10 నిమిషాలు పడుతుంది సాధారణ అభ్యర్థికి. మనం ఏం చేస్తాం, ఇందాకే చెప్పాం కదా, which is the point P1, 2, 3 it's compulsory lies on the given tangent plane. అది ఆ ప్లేన్ పైన ఉంటుంది. సో టేక్ ద ఫస్ట్ ఆప్షన్ 4x ప్లస్ 9y ప్లస్ 14z మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు 0. సో వెన్ యూ సబ్స్టిట్యూట్ ద 1, 2, 3 ఇన్ ద ప్లేస్ ఆఫ్ x, y, z ఇట్ షుడ్ బి -64 కాబట్టి ప్లస్ 64 రావాలి. వస్తే అది మన ఆన్సర్ అవుద్ది. నౌ 1 into 4 4 ప్లస్ 9 2s 18 ప్లస్ 14 3s 3 4s 12 42. So what is the value? 60 plus 64. Simple. Plus 64 minus 64 is equal to 0. So this is the equation of the tangent plane. 4x plus 9y plus 14z minus 64 is equal to 0. Calculate the time how much we are spent in this problem. Okay, simple. Within 1 minute. 1 minute lope manam ee problem ni solve chesam, which is the previously examination question it is. Right? Next one. Find the equation of the plane tangent to the sphere x square plus y square plus z square is equal to 9 at P 1, 2, 2. So which is the equation which is the center of the sphere is origin 0, 0, 0. So manaku akarled, right? Let's see P 1, 2, 2. So in which option satisfy that equation of point 1, 2, 2? Right? Let's take the first option. X
minus 2y minus 2z is equal to 9. When we substitute the 1, 2 here, you get 9. So 9 is equal to 9 ante cancel avuddi. 9 ravalante 1 minus 4, 2 into 2, 2 into 2 minus 4. This is not equal to 9. So the first one is not in our answer. The second one, x plus 2y plus 2z is equal to 9. So let's substitute the 1, 2, 2 in the x comma y comma places. x 1 into 1 plus 2 into 2, 4 plus 2 into 2 plus 4, 4 plus 4, 8, 8 plus 1 is equal to 9. Which equation are satisfied? The second equation was satisfied with this one. So x plus 2y plus 2z is equal to 9. Ikkada mari, so what is the general form of the tangent plane which is sphere of center or origin? So that is x square plus y square plus z square is equal to r square. This is the sphere which is the center of the sphere is origin, that is 0, 0, 0. So what is the equation for the plane which is tangent to the given sphere of alpha comma beta comma gamma? Very simple. So alpha x plus beta y plus gamma z is equal to r square. Okay, so what is the alpha x? X plus 2y plus 2z is equal to 9. So this is the equation. So this is the general form of the tangent plane which is the sphere of center is an origin. Okay, మూల బిందువు కేంద్రంగా గల గోళం యొక్క సమీకరణం x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు r స్క్వేర్. దాన్ని p ఆల్ఫా బీటా గామాలు టచ్ చేస్తూ ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద స్పర్శ బిందువును కలిగి ఉన్న తలం యొక్క సమీకరణం ఏమవుద్ది? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా బీటా వై ప్లస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా వై ప్లస్ గామా జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, సో దీస్ ఆర్ ద పాయింట్స్ of tangent plane, right? In the next class we are going to discuss about the conditions for the tangent plane. Conditions for the tangent plane already మనం ఒక హింట్ ఇచ్చున్నాం. ఏంటంటే what is the condition? The perpendicular distance from the point of the contact to the center of the sphere is equal to the radius of the sphere. Okay, this is the condition. మనకి న్యూమరికల్స్లో ఈక్వేషన్ రూపంలో ఏ విధంగా ఉంటుంది అన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దిస్ ఇస్ ద వెరీ సింపుల్. ఇదే విధంగా ప్రతి చాప్టర్ని కూడా సింప్లెస్ట్ వేలో మనం డిస్కస్ చేద్దాం. అది తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సాధించే విధంగా మీకు కోచింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడే మీకు జేఎల్ మ్యాథ్స్ కోచింగ్ ప్రోగ్రామ్ కావాలనుకుంటే సో కాంటాక్ట్ 8885607060 జయశంకర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో జస్ట్ ఫర్ 3000 రూపీస్, సో 3000 రూపీస్కి మాత్రమే మీకు కోచింగ్ అనేది అందించడం జరుగుతుంది. 15,000, 18,000, 12,000 ఉన్న ఆన్లైన్ కోచింగ్ కాలంలో మనం జస్ట్ 3000 రూపీస్కే చాలా సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వేలో మీకు జేఎల్ మ్యాథ్స్ని క్రాక్ చేసే విధంగా మీకు కోచింగ్ ప్రోగ్రామ్ అనేది అందిస్తాం. 30 డేస్లో మీకు పూర్తి స్థాయి సిలబస్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో మిగతా 30 డేస్ టైంని మీరు ప్రాక్టీస్కి ఉపయోగించుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ క్లాసెస్ విన్న తర్వాత మీకు ప్రాక్టీస్ కూడా ఎక్కువ టైం పట్టదు. డైరెక్ట్లీ గోయింగ్ టు క్రాక్ ద ఎగ్జామినేషన్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.